మంది ప్రేమించకుండానే చనిపోయి ఉంటారు కదా. చాలా మంది ప్రేయసులు వాళ్ళు కూడా చచ్చిపోయారా. ఆ లుక్ ఏంట్రా, అదే నిజం. కానీ షాజహాన్ గ్రేట్ రా, తన భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి చరిత్రలో నిలిచిపోయాడు. లేదురా, అతను ఆమె ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రేమించాడురా. ప్రేమలో అతివృష్టి అంటే అదే కాబోలు. 20,000 మంది కూలోళ్ళు 1000 ఏనుగులు న్యూస్ చేశారంట. ఇది కట్టడానికి 12 సంవత్సరాలు పట్టిందంట. అంతా అయిపోయిన తర్వాత పనోళ్ళ వేళ్లు నరికేశారంట. ప్లాన్ వేసిచ్చాడే, వాడి కళ్ళు కూడా పీకేశారంట. అయ్యయ్యో, అందుకే దీని ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చేశారు. రే, ఇది అద్భుతాల్లో ఒకటిగా ఉండకూడదురా. మరి ప్రేమే మొదట అద్భుతంగా ఉండాలి. సరే, పిఎంతో మాట్లాడేద్దాం. చెప్పు తెగుద్ది. పిఎం కి ప్రేమకి ఏంట్రా సంబంధం? సర్లే, ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు కదా. నీకు తన్నులు గ్యారంటీ. సర్లేరా, ఈ ప్రేమ చిహ్నాన్ని చూసిన తర్వాత అయినా నీలో ప్రేమ పుడుతుందేమో చూస్తాను. సౌండ్ షేకు. ముంతాజ్ నిద్రపోతోంది. ఓ, నీ ముంతాజ్ ఎక్కడ నిద్రపోతోందో. తాజ్మహల్ ఒక అద్భుతం అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. కానీ షాజహాన్ ముంతాజ్ మీద పెట్టుకున్న గాఢమైన ప్రేమ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకో 2 రోజులు నేను కన్యాకుమారికి చేరుకుంటాను నాన్న. మీరు కోరుకున్నట్టే నేను ఈ దేశాన్ని పూర్తిగా తిరిగి చూసినట్టు అవుతుంది. నేను చూడాలని మీరు కోరుకున్న ఆ వెలుగుని ఈ రోజు నేను చూస్తానని నా మనసు పదే పదే చెప్తుంది నాన్న. కావేరి పని ఈ జమీందారు గారి ఇంట్లో ఉదయాన్నే మొదలవుతుంది. తనకు తోడుగా ఉండేది ఈ పువ్వులు, ఈ చెట్లు, ఈ పిట్టలు, తర్వాత ఈ బావి, సోపు, నొరగ, కూరగాయలతో ఈ పంజరంలోనే నిద్రపోయే వరకే పని చేస్తూనే ఉంటుంది. జమీందారు గారి తిరునాళ్ళలో వంటగది కాలిపోయి తన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత నుంచి పెంచి తనకు తోడు నీడగా ఉండేది ఈ బామే. ఆగండి ఆగండి, తొందరపడకండి, ఒక్కొక్కరుగా తీసుకోండి. ఇదిగో. పదరా వెళ్దాం. ఎరా సాకు, పైన ఎగిరేటప్పుడు మన ఊరి ప్లేన్ సగం ఆగిపోతే అప్పుడు మనం ఏం చేయాలరా? రాలేవాడే, కిందకి దిగేలోగా సెల్ రోజులు చేసేస్తాం కదా. ఏంట్రా ఈరోజు టిఫిన్ ఈ చెరుకు మొక్కలేనా? ఎవర్రా వీళ్ళు? మామా, డబ్బురా. ఇతరుల బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? మూసే, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. పొద్దున్నే 5 గంటలకి వీధి కుక్కలు అదే పనిగా ఏంటా అని చూస్తే పారిపోతూ ఉన్నానా? ఎంతమంది? నలుగురన్నా. ఒక్క నిమిషం ఉన్నానా? లేరన్నా, ఎవరు చూడలేదు. ఇప్పుడేనా ఊరు పొలిమేరలో ఉన్న చెరువు తోటను దాటి వెళ్తున్నానన్నా. త్వరగా పోనీరా. కనిపించారన్నా? వదిలిపెట్టకురా. పట్టుకో 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 పట్టుకో. మాచవరం రోడ్డు వైపు వెళ్తున్నారన్నా. దగ్గరకు వచ్చేసా, వస్తున్నా. బ్యాగ్ తీసుకుని వెళ్ళండి అన్నా. వాళ్ళు నలుగురు కాదన్నా, మొత్తం 6 అన్నా. 6. వస్తున్నా వస్తున్నా.
ఆగండి. మిమ్మల్ని. ఏమండి? ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళండి. ఆగండి. ఏమండి నా తల పగని కత్తిని చూసి భయపడ పారిపోతున్నారు. మేము అసలే టెన్షన్ లో ఉన్నామండి, అందుకే భయపడ్డా. అందుకని ఇలాగ భయపడేది. భలే వాళ్ళే మీరు. ఎవరయ్యా బాబు మీరు? మమ్మల్ని చూస్తే అంత భయంగా ఉందేంటి? సరే జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ బాయ్.